నమస్కారం అండి. నా పేరు కృష్ణకుమార్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జిన్నారం ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. జిన్నారం, గుమ్మడిదల మండలాలకు సంబంధించి ఒకే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల జిన్నారం కేంద్రంలో ఉంది. సుమారు 215 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. దీన్ని ఆనుకునే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఉంది. అందులో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ కూడా ఉదయం 2 రూట్లో, శివానగర్ రూట్లో ఒకటి, అలాగే కొడకంచి మాదారం రూట్లోంచి ఒక బస్సు రావటం, సాయంత్రం ఒక బస్సు వెళ్ళటం తప్ప ఈ ఒక్క బస్సులో ఇన్ని వందల మంది విద్యార్థులు, సుమారు 18 విలేలు, జిన్నారం నుంచి ఉన్నటువంటి 18 చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అది కూడా కాలేజ్ సమయానికి రాకపోవటం, వాళ్ళు 9:09 ఆ సమయంలో రావటం, సాయంత్రం 3:30కు వెళ్ళిపోవటం. జనరల్గా కాలేజీ కానీ స్కూల్ టైమింగ్స్ 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉంటాయి. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ వచ్చిన నెలల్లో హై స్కూల్ పిల్లలకు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ కీలకమైనటువంటి సందర్భంలో వాళ్ళకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ఉదయం 8:30కే ప్రారంభమైన తరగతులు సాయంత్రం 5:30 వరకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందున ప్రత్యేకించి శీతాకాల సమయంలో 5:30కే చీకటి పడేటువంటి పరిస్థితుల్లో బస్సులు 3:30కే వెళితే స్పెషల్ క్లాసుల నిర్వహణ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రత్యేక తరగతులు నిర్వహించడం కోసం, ఫలితాలకు ఆశించడం కోసం, పిల్లలు క్షేమంగా సాయంత్రం 6-6:30 లోపం కనీసం ఇంటికి క్షేమంగా తిరిగి చేరడం కోసం బస్సుల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ పరీక్షల నిమిత్తం ఈ కీలకమైన సమయంలోనైనా పిల్లల కోసం బస్సుల ఫ్రీక్వెన్సీని, బస్సుల సంఖ్యను పెంచితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. థ్యాంక్ యూ.